ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం మీదుగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 28 నుంచి 35 వచనం చూస్తే, గిద్యోను పరిపాలించిన కాలంలో 40 సంవత్సరంలో దేశం నెమ్మదిగా ఉంటున్నట్టు చూస్తున్నాం. అయితే మహావృద్ధుడైన తర్వాత గిద్యోను తన పితరుల చెంతకు చేరి ఉన్నాడని మనం చూస్తాం. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు చుట్టూనున్న తమ శత్రువుల చేతిలో నుంచి విడిపించిన దేవుడైన యెహోవాను మరచి మరలా లోకానుసారంగా జీవించడం చూస్తున్నాం. అదేవిధంగా వారు గిద్యోనుకు యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతా కూడా మరచిపోయి వారు తగిన ఉపకారం చేయడం కూడా మరిచిన వారుగా లోకంలో కలిసిపోయి మేలు చేసిన దేవుడిని మర్చిపోయి ఆ మేలును చేయడానికి ఎన్నుకున్న గిద్యోనును కూడా వారింటి వారిని కూడా మరిచి జీవించిన వారుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె